హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టమోటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రసంని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటూ ఉంటారు. నేను మా ఇంట్లో ఈ రసంని ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తున్నాను. వేడివేడి అన్నంలో ఈ రసం కలుపుకొని పక్కన ఆమ్లెట్ కానీ వడియాలు కానీ పెట్టుకొని తిన్నామంటే వేరే కూర కూడా అవసరం లేదండి. అన్నం మొత్తం ఈ రసంతోనే తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ రసం చేసుకోవడం కోసం బాగా రెడ్డుగా పండిన 3 టమోటాలు, 1 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, 2 స్పూన్స్ రసం పొడి, 2 రెమ్మలు కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని టమోటాలని నీట్గా కడిగేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. రసంకి ఇలా బాగా రెడ్గా ఉన్న టమోటాలు వేసుకుంటే రసం చిక్కగా కలర్ బాగా వస్తుంది. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు వేయించుకున్నామంటే టమోటాలు మెత్తగా మగ్గిపోతాయి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని టమోటాలని గరిటెతో ఈ విధంగా నలుపుకుంటూ కలుపుకున్నామంటే టమోటాలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు రసం పొడి వేసుకొని ఒకసారి రసం పొడి కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి పప్పు గుత్తితో టమోటాలని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని రసం బాగా చల్లారిన తర్వాత టమోటాలని చేత్తో ఈ విధంగా పిసికేసుకొని టమోటా తొక్క అంతా తీసేసుకోవాలి. నేనైతే ఈ టమోటా తొక్కని తీసేసుకుంటాను. కావాలంటే మెత్తగా పిసికేసుకొని అలాగే అయినా ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా టమోటాలని బాగా మెత్తగా పిసికేసుకొని టమోటా తొక్క అంతా తీసేసుకొని రసం చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రసం 3-4 నిమిషాలు మరగనివ్వాలి. ఈ విధంగా 3-4 నిమిషాలు రసం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే అండి, కమ్మటి టమోటా రసం రెడీ అయిపోయింది. జ్వరం వచ్చినప్పుడు ఈ టమోటా రసం చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ టమోటా రసంని నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.